శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయం వారాహి అమ్మవారి ఉపాసకులైనటువంటి గురూజీ సిద్ధాంతి సుబ్రహ్మణ్యరాజు గారు #1 వశీకరణ స్పెషలిస్ట్ అండి. వీరి మొబైల్ నెంబర్ 7386242425. నమ్మకంతో ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి. ప్రతిదీ ఫోన్ ద్వారా పూజల ద్వారానే నేరుగా వెళ్లాల్సిన పని లేదు. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకి ఎటువంటి గుప్త సమస్యలున్నా #1 వశీకరణ స్పెషలిస్ట్. అలాగే మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి, నరఘోష, సంతాన సమస్యలు, మానసిక సమస్యలు, గుప్త సమస్యలు, భార్యాభర్తల మధ్య, లవర్స్ మధ్య అనుమానాలు, అపార్థాలు ఉన్న, థర్డ్ పర్సన్ ఉన్న, అత్తకోడల మధ్య సఖ్యత లేకపోయినా ప్రతి ప్రాబ్లం కి చక్కటి సొల్యూషన్ అందిస్తున్నారు. మీ వివరాలన్నీ చాలా సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంచుతారు. ఎక్కడైనా మీకే కాదు దేశ విదేశాల్లో ఉన్న వారికి సైతం అందుబాటులో ఉంటున్నారు. కాబట్టి స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి. ఆ తర్వాత మీ హ్యాపీనెస్ మీరే నాతో షేర్ చేసుకుంటారు. అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి మాట నానోట విత్ ఆ టిప్స్. నేను మీ దేవి. ఈ రోజు వీడియోలో ముందుగా వారాహి అమ్మవారిని మనసులో ఒక్కసారి ధ్యానించుకుని వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఈ రోజు వీడియో ఏంటి అంటే గనక శత్రువులో సర్వనాశనం అయిపోయేటటువంటి ఒక రెమెడీ అండి. వాళ్ళంతట వాళ్లే ఏడ్చుకుంటూ వచ్చి వీళ్లతో ఎందుకు పెట్టుకున్నాను రా బాబు అంటూ నెత్తి నోరు బాదుకుంటూ జీవితంలో ఇంకా మీ వైపు కన్నెత్తి కూడా చూడము, మమ్మల్ని క్షమించండి మహాప్రభు అంటూ కాళ్ళు పట్టుకొని మిమ్మల్ని బతిమాలుకొని కన్నీళ్లు పెట్టుకుని క్షమాపణలు చెప్పి మరి మీ జీవితం నుంచి వెళ్ళిపోతారండి. అలాంటి ఒక అద్భుతమైనటువంటి ఒక అఘోరి బంధనంతో ఈరోజు మీ ముందుకు వచ్చేసాను. చాలా చాలా సింపుల్, కానీ ఎంత ఎఫెక్టివ్గా పని చేస్తుంది అంటే ఒక్క నిమ్మకాయ మీద వారి పేరు చెప్పి ఒక్కొక్క సూది గుచ్చుతూ వచ్చారు అంటే విలవిల్లాడిపోతారు. మీతో ఎందుకు పెట్టుకున్నాను అంటూ వాళ్లకు బుద్ధి వస్తుంది. వెంటనే పరుగున వచ్చి మీకు క్షమాపణ చెప్తారు. జీవితంలో ఇంకా మీ విషయాల్లో ఎందులోనూ కల్పించుకోరు. అలాంటి ఒక అద్భుతమైన ఒక అఘోరి బంధన కట్టుతో ఈరోజు మీ ముందుకు వచ్చేసాను. ఈ ఒక అఘోరి బంధన కట్టుతో వాళ్ళ నోరు మోయించచ్చు, వాళ్ళ చేతలను కట్టేయచ్చు, వాళ్ళ కాళ్ళు చేతల్ని కట్టేయచ్చు, వాళ్ళు ఎటు కదలకుండా చెయ్యొచ్చు మీ విషయంలో. అలా చేసేటటువంటి ఒక అద్భుతమైన ఒక రెమెడీ అయితే తెలుసుకోవాలంటే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి. మన వీడియోని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ఎందుకంటే ప్రతి ఒక్కరికి శత్రువులు అన్నవాళ్ళు ఉన్నారు ఈ రోజుల్లో. కాబట్టి అయితే అదే చేత హైప్ కూడా చేస్తారని ఆశిస్తూ భావిస్తూ ఉన్నాను. ఇక మీరు మాకు శత్రువులు ఉన్నారండి, అది ఇంట్లో కావచ్చు, బయట కావచ్చు, బిజినెస్ చేసే చోట కావచ్చు, రిలేటివ్స్ లో కావచ్చు, ఇరుగు పొరుగులో కావచ్చు, ఉద్యోగం చేసే చోట ఎక్కడైనా కావచ్చు, శత్రువులు అయితే ఉన్నారు. ఏదో ఒక కారణంతో ఏర్పడ్డారు. మనశ్శాంతిగా ఉండనివ్వట్లేదండి. మా తిండి మమ్మల్ని తిననివ్వట్లేదండి. మేము పడుకుందామంటే కూడా ప్రశాంతంగా నిద్ర పట్టట్లేదు. వాళ్ళు చేసే టార్చర్ అలా ఉంది. వెనక గాని ముందు గాని మా వెనక లేనిపోని ఏవేవో చేస్తున్నారు, ఏవేవో గుసగుసలాడుతున్నారు. మా మీద ఉన్నవి లేనివి చెప్పి మాకు చెడ్డ పేరు తెచ్చేస్తున్నారు. మా పనులు ఆగిపోవాలని, మా రిలేషన్ బ్రేక్ అవ్వాలని, మా కుటుంబాన్ని చెడగొట్టాలని, మా మనశాంతి పోగొట్టాలని, మాకున్న డబ్బుని నాశనం చేయాలని, మాకున్న పేరును పోగొట్టాలని వాళ్ళు చేస్తున్న పని ఉంది. మనశాంతి లేదండి మాకు. వాళ్లతో మేము ప్రశాంతంగా ఉండలేకపోతున్నాం. మా వెంట పడుతున్నారు, వేధిస్తున్నారు. మామూలుగా టార్చర్ పెట్టడం లేదు, అది రిలేటివ్స్ లో కూడా ఉన్నారండి. మేము బతుకుతుంటే ఓర్వలేక ఏదేదో చేస్తున్నారు. మా బిడ్డలు మంచిగా చదువుకుంటూ మంచి ఉద్యోగాలు చేస్తూ మంచి సంబంధాలు వచ్చి పెళ్లిళ్ళు చేసుకుంటుంటే కూడా కళ్ళల్లో నిప్పులు పోసుకుని వాటిని చెడగొట్టాలని ఎన్నో విధాల ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రతి ఒక్క చోట ఇలానే ఉంది. మేము ఏం చెయ్యాలి అని అనుకునేవాళ్ళు ఏం చెయ్యకండి. ఒక నిమ్మ పండు తీసుకోండి. మంచిగా తాజాగా ఎల్లో కలర్లో ఉన్న నిమ్మపండు, దాని మీద మచ్చలు మరకలు కుళ్ళిపోయి లేకుండా చాలా తాజాగా ఉన్న నిమ్మపండు కొంచెం పెద్ద సైజు తీసుకోండి. 11 గుండు సూదులు తీసుకోండి. తీసుకున్నాక మీరు ఏం చేస్తారు, ఆ నిమ్మకాయ మీద ఓం అని రాసి కింద వాళ్ళ పేరు రాయండి. మీకు ఎవరు విపరీతంగా టార్చర్ పెడుతున్నారో వాళ్ళు. అంటే మీకు ఎంతమంది శత్రువులు ఉన్నా కూడా మీరు చేసుకోవచ్చు. ఒక్కొక్క నిమ్మకాయకి ఒక్కొక్కసారి సపరేట్ గా ఇక్కడ నిమ్మకాయ మీద ఒక్కొక్క గుండు పిన్నుకు గుండె సూదికి ఒక్కొక్కసారి ఈ మంత్రాన్ని చెప్పాలి. ఒకసారి ఈ మంత్రం చెప్పి ఒకసారి ఆ గుండు పిన్ను గుచ్చండి. ఆ మంత్రం ఏంటి అంటే ఓం హ్రీం 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 రీం 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 శత్రుపీడ నాశనం కురుకురు స్వాహ. ఓం హ్రీం 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 రీం 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 శత్రుపీడ నాశనం కురుకురు స్వాహ. నేను స్క్రీన్ మీద ఇస్తాను. ఆ నిమ్మకాయ చేతిలోకి పట్టుకొని ఈ మంత్రాన్ని ఒకసారి చెప్పండి, ఒక గుండు పిన్ను దాంట్లోకి దింపండి. మళ్ళీ ఇంకొకసారి ఈ మంత్రం చెప్పండి, ఇంకొక గుండు పిన్ను దింపండి. అలా 11 గుండు పిన్నులకి 11 సార్లు మంత్రం పూర్తయిపోతుంది. అలా చెప్పేశాక ఒక నల్లటి క్లాత్ ఏదైతే ఉందో అందులో ఇది పెట్టి మూట కట్టేసేయండి. మూట పెట్టేసి
కట్టేసి మీ కుడి చేతిలో పట్టుకొని మీ సంకల్పం చెప్పుకోండి. వీళ్ళు జీవితంలో మా వైపు కన్నెత్తి చూడకూడదు. నా వైపు కానీ, నా కుటుంబం వైపు కానీ, నా బిజినెస్ కానీ, నా ఉద్యోగం వైపు కానీ, నా వైపు అసలు కన్నెత్తి చూడకూడదు. నా ఆలోచన వాళ్ళ మనసులో కూడా రానియకూడదు. నా గురించి వాళ్ళు చెడ్డగా అస్సలు ఆలోచించకూడదు. పూర్తిగా శత్రునాశనం జరగాలి అని మనసులో చెప్పుకొని మీరు ఈ పరిహారం అనేది, ఈ రెమెడీ అనేది చేయండి. అయితే మంచి కోసం చేయండి. మీకు ఒకవేళ వాళ్ళ మీద కోపం ఉండి ఏదో ఉడుకుబోతనంతోనో, కడుపు మంటతోనో, అసూయతోనో, ఈర్ష్యతోనో చేయకండి. అది మీకు రిజల్ట్ రాదు. నిజంగా మీరు ఎదుటి వ్యక్తి వల్ల కన్నీళ్లు పెట్టుకొని మానసికంగా బాధపడుతూ, నలిగిపోతూ, టార్చర్ పడుతున్నారు. అప్పుడు మాత్రమే ఈ మంత్రం చేస్తే, మీరు ఈ రెమెడీ చేస్తే రిజల్ట్ వస్తుంది. అంతేకాని మీకు వాళ్ళ మీద అనవసరంగా ఏదో ఈగో వల్లనో ఏదో అపార్థం చేసుకుని చేస్తే అస్సలు మీకు రిజల్ట్ రాదు. మంచి కోసం మాత్రమే చేయాలని గుర్తుంచుకోండి. ఎలా చేశారు? ఇప్పుడు మీకు 4-5 మంది శత్రువులు ఉంటే 4-5 నిమ్మకాయల మీద ఈ విధంగా చేసి 4-5 నల్ల క్లాతులు, నల్ల బట్టలో ఇవి మూటలను కట్టి 4-5 నిమ్మకాయలని సిద్ధం చేసుకోండి. 3 రోజులు ఇది మీ ఇంట్లో ఎక్కడో ఒక చోట పెట్టేసేయండి. లేదా మీరు పడుకునే దిండు ఏదైతే ఉంటుందో ఆ చుట్టుపక్కల ఎక్కడో ఒక చోట పెట్టేసేయండి. 3 రోజులు ఉండాలి ఇది. ఆ తర్వాత తీసుకువెళ్ళి ఎక్కడో ఒక చోట దీన్ని పూడ్చిపెట్టేసి వచ్చేసేయండి. మట్టిలో పూడ్చేసేయండి. కొంచెం ఇంటికి దూరంగా బయటకు తీసుకువెళ్ళి. ఇలా ఎప్పుడు చేయాలి? మీరు ఆదివారం చేస్తే చాలా మంచిది. మనకు ఈరోజు ఆదివారం, ఈరోజు చూసిన వాళ్ళు ఈరోజు చేసుకోండి. లేదంటే నెక్స్ట్ ఆదివారం అయినా చెయ్యండి, అమావాస్య పౌర్ణమిలకైనా చెయ్యండి. లేదండి మాకు ఎక్కువ వాళ్ళ నుంచి టార్చర్ ఎక్కువ ఉందండి అంటే చేసేయండి. ఇప్పుడు ఒక్కసారి చేయండి. మళ్ళీ కూడా మీకు అమావాస్య పౌర్ణాలు వస్తే ఇంకా తగ్గలేదు, ఆ పాటికి శత్రువుల టార్చర్ ఏదైతే ఉందో అది తగ్గలేదు అనుకుంటే మళ్ళీ ఒక్కసారి చేయండి. ఇది కష్టమైతే ఏమీ కాదు, చాలా మంచి రిజల్ట్ వస్తుంది. ఒక్కొక్క మంత్రం చెప్పి ఒక్కొక్కసారి ఒక్కొక్క గుండు పిన్ను గుచ్చారు అంటే వెళ్ళాడిపోతారు. వాళ్ళలో రియలైజేషన్ అవుతుంది, నిజంగా వీళ్ళని నేను అనవసరంగా బాధ పెట్టాను, వీళ్ళ జోలికి వెళ్ళాను, ఇంకా వెళ్ళకూడదు అన్న రియలైజేషన్ వాళ్ళల్లో వస్తుంది. ఏడ్చుకుంటూ వచ్చి మీ కాళ్ళు పట్టుకుని క్షమాపణలు చెప్తారు. కాబట్టి ఎవరైతే శత్రువులతో బాధపడుతున్నారో ప్రతి ఒక్కరూ చెయ్యండి. శత్రుపీడ విరగడైపోతుంది. మంచి కోసం మాత్రమే చేయండి. ఇక చాలా మంది ఎప్పుడు కూడా బాధపడుతుంటారండి, మా జీవితం ఎందుకు ఇలా అయిపోయింది, ఏ విధంగా ఆనందం లేదు, సంతోషం లేదు, అందరూ చూస్తుంటే అందరూ సంతోషంగా ఆనందంగా హ్యాపీగా ఉన్నారు, అనుకున్న పనులన్నీ చకచకా చేసేస్తారు, అందరికీ అన్ని హెల్ప్ ఉంది, మాకెందుకు ఇలా ఉంది మా జీవితం, అష్ట కష్టాలు పడుతున్నాము, జాబ్ లేదు, కోరిన వ్యక్తి లేరు, బిజినెస్ లో గ్రోత్ లేదు, సంపాదన లేదు, అప్పులు తీరట్లేదు, ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడలేకపోతున్నాం, మాకు ఇవ్వాల్సిన వాళ్ళు డబ్బు ఇవ్వట్లేదు, కోర్టు కేసులు క్లియర్ అవ్వట్లేదు, తాకట్టులో ఉన్న ప్రతి ఒక్కటి అక్కడే ఉండిపోయాయి, ఇల్లు, పొలాలు, భూములు, బంగారం కూడా ఏవి ఇంటికి వచ్చే ప్రసక్తి లేదు, ఇంట బయట కూడా నిష్కారణమైన నిందలు, నిష్కారణమైన గొడవలు, మనశ్శాంతి లేదు, ఎటు వెళ్ళినా పిల్లలు సరిగ్గా చదవట్లేదు, మాట వినట్లేదు, పెళ్లిళ్ళు జరగట్లేదు, బిజినెస్ లో గ్రోత్ లేదు, జనాకర్షణ లేదు, ధనాకర్షణ లేదు, మెయిన్ లక్ కలిసి రావట్లేదండి. బ్రతుకుదామా కదా అని ఏదో ఒక పని చేద్దామా అని పోతే ఏది ముట్టుకున్నా కూడా మాడి మసైపోతుంది. బంగారాన్ని ముట్టినా కూడా బొగ్గులా మారుతుందంటే మా దురదృష్టాన్ని మీరే అర్థం చేసుకోండి. మా జీవితం ఈ చిందర వందర నుంచి, గందరగోళం నుంచి బయటపడాలంటే ఒక అద్భుతం జరగాలండి అని ఎవరైతే అద్భుతం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో అలాంటి వారికి ఒక అద్భుతాన్ని చేసి చూపిస్తుంది బిలియనీర్ చక్ర. ఈ ఒక బిలియనీర్ చక్ర మీతో, మీ జోబులో, మీ పాకెట్లో, మీ వాలెట్లో, మీ పర్సులో మీరు పెట్టుకుని వెళ్ళారు అంటే 100కి 1000% సక్సెస్ వస్తుంది. ప్రతి ఒక్కటి మీ సొంతమవుతుంది, కోరిన ప్రతి ఒక్కటి మీకు దక్కుతుంది, జనాకర్షణ ఉంటుంది, ధనాకర్షణ ఉంటుంది, లక్కు కలిసి వస్తుంది, కోరిన ఉద్యోగం, కోరిన వ్యక్తి, కోరిన ఆస్తి, కోరిన అంతస్తు, కోర్టు కేసులు క్లియర్ అవుతాయి, తాకట్లో ఉన్న ప్రతి ఒక్కటి ఇంటికి వస్తుంది. ఇన్నాళ్ళు మీతో గొడవలు పడ్డ వాళ్ళే ప్రేమగా మాట్లాడతారు, అన్ని విధాలుగా కూడా అనుకూలంగా ఉంటుంది, దూరం అయిపోయిన వ్యక్తులు దగ్గర అవుతారు. ఈ ఒక్క బిలియనీర్ చక్ర మీతో ఉంటే మీరు చక్రం తిప్పుతారు. విష్ణుమూర్తి చేతిలో ఉన్న సుదర్శన చక్రానికి ఎంత పవర్ ఉంటుందో బిలియనీర్ చక్రానికి అంత పవర్ ఉంటుందండి. అయితే మన దగ్గర 2 టైప్స్ ఉంటుందండి. ఒకటి పాకెట్ చక్ర, చెప్పాను కదా, పాకెట్ చక్ర ఒకటి కనుక మీ జోబులో, మీ పాకెట్లో, మీ వాలెట్లో, మీ పర్సులో మీరు పెట్టుకుని వెళ్ళారంటే 100% పని చేసుకుని ఇంటికి రావాలి, పని జరగలేదు అన్న మాటే ఉండదు. ఫ్యామిలీ ప్యాక్ అన్నప్పుడు 3 చక్రాస్ ఉంటాయి. ఒకటి పూజా గది చక్ర, 2 పాకెట్ చక్రాస్. పూజా గది చక్ర ఎందుకండి అంటే మీ ఇంటి పరంగా, బిజినెస్ ఏరియాలో, వ్యాపార స్థలంలో ఎలాంటి ఒడిదుడుకులు ఉన్నా, నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నా, డబ్బు నిలకడగా లేకపోయినా, జనాల కళ్ళు ఉన్నా, జనాల ఏడుపులు ఉన్నా, నరదృష్టి, నరఘోష అన్ని పటాపంచలైపోతాయి. పాకెట్ చక్రాస్ 2 ఎందుకండి, వైఫ్ హస్బెండ్ ఇద్దరు వర్కింగ్ కాబట్టి, ఇద్దరికి సక్సెస్ కావాలి కాబట్టి, అంటే ఒక ఫ్యామిలీకి టోటల్ గా ఒక ప్రొటెక్షన్ లా ఉంటుంది బిలియనీర్ చక్ర. ఎవరికి ఏది కావాలన్నా స్క్రీన్ మీద ఉన్నటువంటి వాట్సాప్ నెంబర్ కి నాకు
ఒక్కసారి మెసేజ్ చేయండి. నేను దానికి మరింత దైవిక శక్తి నింపి మీ ఇంటి దాకా నేను పంపిస్తాను. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను. రేపు మరొక అద్భుతమైన వీడియోతో మీ ముందుంటాను. అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు.